హృదయానికి సున్నిత హృదయానికి తేడా చెప్తాను నేను. హార్డ్ హార్టెడ్ పీపుల్ విల్ నాట్ రిపెంట్. కఠిన హృదయము వారి పొరపాట్లను అంగీకరించరు. దట్ ఈస్ దర్ ప్రాబ్లం. అరే ఈ తప్పు అయిపోయింది మళ్ళా చేయకూడదు అనే హృదయం వారికి రాదు. నువ్వు 10 సార్లు పొరపాటు చేసినా ఎందుకు చేశాను అనుకుంటున్నావా? దేవుడు ఏమంటాడో నేను నీతిమంతుడే అంటున్నాడు. ఎందుకంటే నీతిమంతుడు 7 బార్లు పడిపోయినా తిరిగి లేస్తాడంట. అలా కాకుండా నేనేం చేయలేదు, ఎందుకు నేనేం పడలేదు కాబట్టి లేకాల్సిన పడలేదు అనుకునేవాడు కఠిన హృదయుడు. ఓకే రైట్. యోహాను సువార్త 4వ అధ్యాయము 25-26. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను. చూడండి, ఇక్కడ ఈ స్త్రీ ఎవరు? సమరయ స్త్రీ. ఆమెకు ఎంతమంది భర్తలు ఉన్నారు? ఇప్పుడు ఉన్నవాడు ఎవరు అంటే ఈమె పరిశుద్ధురాలా పాపియా? పాపి. అందుకనే ఆ ఊర్లో వాళ్ళందరూ ఒక టైంలో వెళ్తే ఈమె వేరే టైంలో, అందరూ పొద్దున్న వెళ్తే ఈమెమో మధ్యాహ్నం వస్తుంది. మధ్యాహ్నం వంటలో బిజీగా ఉంటారు, ఈ టైంలో వచ్చేయాలి. ఎందుకంటే నా గురించి అందరూ చెడ్డగా చెప్పుకుంటారని సీక్రెట్గా వస్తున్నాను. ఇదిగో అమ్మ, ఈ స్త్రీకి యేసయ్య గురించి తెలుసా? చూడండి 25వ వచనంలో ఏమంటారు తెలుసా? ఆ స్త్రీ, క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చినట్టు నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తములు తెలియజేయనని చెప్తే ఏమంటాడు? నేనే ఆ క్రీస్తుని బయలుపరిస్తే ఈ సహోదరు ఏం చేస్తుందో తెలుసా? 28-29 చదువమ్మ, యోహాను సువార్త 4. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఇప్పుడు 39 చదువు. నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. చూసారా, ఒక స్త్రీకి యేసయ్య గురించి తెలుసు. ఎప్పుడైతే ఈయన ఒక ప్రవచనం చెప్పాడు, ఆమెకి ఏం చెప్పాడు? అమ్మా, నీకు 5 భర్తలు, ఉన్నవాడు నీ ఓడు కాదని చెప్తే మేమేమి, అయ్యా నువ్వు ప్రవక్తని ఊరికెళ్ళి మొత్తం ఈయన యేసు అని అంతా చెప్పేసిందా లేదా? చెప్పే ఊళ్ళో వాళ్ళందరూ అంగీకరించి, అయ్యా ఈ ఊళ్ళో ఇంకొక కొంతకాలం ఉండయ్యా అంటే 2 ఇక్కడే ఉండిపోయాడు. వద్దు నేను వేరే ఊళ్ళు వెళ్ళాలని వేరే ఊళ్ళకి వెళ్ళిపోయాడు. అంటే ఈ స్త్రీ పాపాత్మురాలైనా, ఈ స్త్రీ కొన్ని బంధకాల్లో ఉన్నా, ఈ స్త్రీ హృదయము సున్నితమైన హృదయము. ఏ హృదయము? అందుకే యేసయ్య ఈమెను వాడుకొని ఈమె ద్వారా ఊరిని రక్షించాడు. అంటే ఈ ఊరిలో అందరికంటే గొప్ప పాపి అయినా అందరికంటే సున్నితమైన హృదయం ఎవరికి ఉంది? ఈ స్త్రీకే ఉంది. దిస్ లేడీ హ్యాస్ అ సాఫ్ట్ హార్ట్, సో గాడ్ హ్యాస్ టు యూజ్ హర్. యోహాను 4:16-19 చదువుదాం. చదవమ్మా. యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివెనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. చూడండి, ఒక ప్రవచనం చెప్పినందుకు ఆమె హృదయం సున్నితమైంది కనుక యేసయ్య ఏమంది? ప్రవక్త. అప్పుడైనా నీకు తెలుసా యేసు వస్తాడు, ఆ యేసు నేనే అని ప్రవక్త నుంచి దేవుని వరకు తీసుకెళ్ళి ఆయన అంగీకరించేటట్టు చేసి ఆ ఊరిని రక్షించాడు. ఎందుకు? ఒక స్త్రీ హృదయము సున్నితమైంది గనక, ఆమె పాపాత్మురాలైన. ఇక్కడ చూద్దాం, మార్కు సువార్త 3వ అధ్యాయం 1 నుంచి. సమాజ మందిరములో ఆయన మరలా ప్రవేశించగా అక్కడ ఎవరున్నారంట? అక్కడ ఊచ చేయగలవాడు ఒకడుండెను. అచ్చటి వారు ఆయన మీద నేరం మోపవలనని. ఏం చేద్దాం అనుకుంటున్నారంట? నేరం మోపుదాం అనుకున్నారంట. విశ్రాంతి దినమున వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. ఆయన, నీవు లేచి మధ్యను నిలువమని ఊచ చేయగలవానితో చెప్పి వాని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగెను. అందుకు వారు ఊరకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు. ఇక్కడ వాళ్ళ హృదయాలు ఎలా ఉన్నాయంట? వీళ్ళు యేసయ్య గురించి చాటిద్దాం అనుకున్నారా? బయట లోకానికి ఎలా నేరం మోపుదామా అని చూస్తున్నారు. చదవండి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలే. అక్కడేమో ఆ స్త్రీ పాపాత్మురాలైనప్పటికీ కూడా ఆమె హృదయ సున్నితమును చూసి ఆనందపడి ఆమెకు సువార్త ప్రకటించి ఆమె ద్వారా ఊరిని రక్షించను. ఆమెను ఒక ఇవాంజలిస్ట్గా చేశాను. ఇక్కడేమో వీళ్ళ నేరం మోపుతా ఉంటే వీళ్ళ హృదయ కాఠిన్యం చూసి దుఃఖపడి కోపముతో వారిని, చదవమా, కలయజూచి నీ చెయ్యి చాపుమని ఆ మనుషునితో చెప్పెను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడేను. ఆగండి, వచ్చి చెయ్య సన్నగా ఉండే చెయ్య, భుజము కండ్రము అన్నీ వచ్చి ఏళ్ళు వచ్చేసి బలంగా తయారైతే ఈయన యేసయ్య గొప్ప దేవుడు, బైబిల్లో చెప్పి ఆయన దావీదు కుమారుడు అని స్తుతించి ఊరికి చెప్పాల్సింది పోయి
ఏం చేశారో చూద్దాం, చదవండి. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హెరోదీయులతో కలుసుకుని ఆయన ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. అక్కడేమో చిన్న ప్రవచనం చెప్పినందుకు ఈయన క్రీస్తుని ఊరంతా చాటింది. ఇంత గొప్ప అద్భుతము చేస్తే ఏం చేద్దామని చూసుకున్నారు, వీళ్ళు చంపేద్దామని. ఇప్పుడు వీళ్ళిద్దరిలో దేవుడు ఏం చూశాడు? ప్రాబ్లం ఈజ్ ద హార్ట్. ఇప్పుడు చెప్పండి, ఆ ఒక్క పాపాత్మురాలు హృదయము మంచిదా? ఆ మొక్కతి ఊరంతా రక్షించేసి అంగీకరించేసి ఏళ్ళలో ఇంత గొప్ప అద్భుతం వచ్చే బాగుపడిపోయినా నమ్మకుండా ఈయన చంపేద్దామని చూస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు లోకానికి వెలుగు అవ్వట్లేదు? ఈ రోజు ఈ వాక్యం విన్న వాళ్ళ హృదయాలు సున్నితమై మిమ్మల్ని దేవుడు వెలుగుగా చేయనుగాక. ఏ సాఫ్ట్ హార్ట్ ఈజ్ ఎ లైట్ టు ద వరల్డ్. పక్కన చెప్పండి, సున్నితమైన హృదయం లోకానికి వెలుగు అవుతుందని చెప్పండి. సున్నితమైన హృదయం వాళ్ళు మారుతారో లోకాన్ని. ఈ పాపాత్మురాలు పరిశుద్ధురాలుగా మారిపోయి ఆ ఊరిని మార్చేసింది. వీళ్ళు పరిశుద్ధులుగా ఉండి ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, కానీ ఏమి లేదు, దే డోంట్ హ్యావ్ ఎ సాఫ్ట్ హార్ట్. ఇఫ్ యూ క్యాన్ సాఫ్టెన్ యువర్ హార్ట్, యు ఆర్ సెట్ అప్ ఫర్ గ్రేటర్ థింగ్స్. యు ఆర్ పొజిషన్ ఫర్ గ్రేటర్ థింగ్స్. నీ హృదయం సున్నితమైతే ఆ స్త్రీ పాపాత్మురాలైనా గొప్ప ఎవాంజలిస్ట్ అయిపోయింది. షీ ప్రీచ్డ్ ద గాస్పెల్ టు ద హోల్ సిటీ. అప్పుడప్పుడు నువ్వు ఒప్పుకోవాలి నీ పరిస్థితి ఏంటో. చూడండి, ఇర్మియా ప్రవచనం చెప్తే ఇర్మియా అంటాడు, అయ్యా నేను చిన్నపిల్లవాడినే, నేను బాలుడనే, నేను అలా చేస్తానంటే ఒప్పుకోవాలా. బాలుడు దా తీసేస్తాను అని నాలుకని పట్టుకుంటాడు, ప్రవక్త నాలుగు అయిపోతుంది. ఒప్పుకున్నాడు, నేను బాలుడిని, అందుకే నేనేం చేయలేకపోతున్నాను, నాలో ఈ బలహీనత ఉందయ్యా. ఒక శిష్యుడు ఒప్పుకున్నాడు, శిష్యుడు ఒక అయ్యా అవిశ్వాసం కూడా ఉంది నాలో, దీన్ని తీసే సహాయం చేయన్నాడు. దేవుడు అతనికి సహాయం చేశాడు. చూస్తే బైబిల్లో నువ్వు సున్నితమైన హృదయములను వెన్నుకున్నావు. పిలువబడిన వారు అనేకులు, సున్నితమైన హృదయములు వారిని దేవుడు ఏర్పరచుకుంటాడు. సున్నిత హృదయం గల వాళ్ళు వారి పరిస్థితిని ఒప్పుకొని, ప్రభువా నీ గొప్పతనం నాకు కావాలా, నీ కృప నాకు కావాలంటే సున్నితమైన హృదయాలకు, దీన హృదయాలకు నువ్వు కృపనిస్తావు. ఆ స్త్రీని ఆ ఊరికి రక్షకురాలుగా చేసేసావు. యు విల్ ఎగ్జాల్ట్ ద సాఫ్ట్ హార్టెడ్ వన్స్. సున్నితమైన హృదయాలను నీవు హెచ్చిస్తావు. నాజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా నా హృదయాన్ని సున్నితంగా మార్చిన ఆయన. ఈరోజు వాక్యంలో నువ్వు హృదయాన్ని చూసి ఎలా వారిని ఆశీర్వదించు. ఇదిగో ఈరోజు అనేక మంది వారి హృదయాలతో అనేక ఊళ్ళలో పట్టణాల్లో వారి హృదయాలు సిద్ధపరచుకొని ఈరోజు నీ వాక్యం వింటున్నారు. ఇదిగో వారి కఠిన హృదయాలను తీసివేశావు, వారి సున్నిత హృదయాన్ని ఎలా శ్రద్ధతో చూపించావు. కాబట్టి ఈరోజు పరిమితి లేకుండా వారిని స్వస్థపరిచి వారిని ఆశీర్వదించి వారు తరాలు కూడా ఆశీర్వదించబడే కృప ఈ వాక్యం ద్వారా దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.